కోతి పిల్లి కథ. ఒక అడవిలో 2 పిల్లలు ఆహారం కోసం వెతుకుతూ ఉంటాయి. అప్పుడు వాటికి ఒక బ్రెడ్ ముక్క దొరుకుతుంది. అప్పుడు మొదటి పిల్లి, నాకు చాలా ఆకలిగా ఉంది, ఈ బ్రెడ్ ముక్కను నేనే తింటాను. కాదు కాదు, ఈ బ్రెడ్ని నేనే ముందు చూశాను, నేనే తింటాను అంటూ 2 వాదించుకున్నాయి. అప్పుడు చెట్టు మీద ఉన్న కోతి వీటిని చూసి కిందకు దిగి ఇలా అంది, ఓ ప్రియమైన మిత్రులారా, మీలో మీరు ఎందుకు వాదించుకుంటున్నారు? ఈ బ్రెడ్ ముక్క మాకు దొరికింది, కానీ దీనిని సమానంగా ఎలా పంచుకోవాలో తెలియటం లేదు. ఓస్ ఇంతేనా? ఈ బ్రెడ్ ముక్కను సగం చేసి ఇస్తాను, అప్పుడు మీరిద్దరు తినచ్చు. అప్పుడు మొదటి పిల్లి, సరే సగం చేసిస్తే తింటాము అని అంది. అప్పుడు కోతి ఆ బ్రెడ్ ముక్కను అసమానంగా 2 ముక్కలుగా చేసింది. అప్పుడు మొదటి పిల్లి, లేదు లేదు, ఇందులో ఒకటి చాలా చిన్నదిగా ఉంది. దానికి కోతి, అవునా, సరే నేను ఇంకో సగం చేస్తాను. అప్పుడు రెండో పిల్లి, కాదు కాదు, ఇది ఇంకా చిన్నదిగా ఉంది, సమానంగా లేవు. అప్పుడు కోతి, అలాగా, అయితే నేను ఇంకా సమానంగా చేస్తాను అని చెప్పి ఆ బ్రెడ్ ముక్కను మొత్తం తినేసి ఆ 2 పిల్లల వైపు వెటకారంగా చూస్తూ చెట్టు కొమ్మ మీదకి తుళ్ళని పడిపోతుంది. అప్పుడు రెండో పిల్లి, మనమిద్దరం గొడవ పడకుండా ఆ బ్రెడ్ ముక్కను చెరసగం చేసి తిని ఉండాల్సింది. 2 పిల్లలు ఇది చూసి విచారిస్తూ, ఈ కోతి చాలా తెలివైనది సుమా, మన బ్రెడ్ ముక్కను మొత్తం తినేసింది. మా వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, గోలుగుడియా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి.